నమస్తే, ఎట్లున్నారు? మంచిగా ఉండాలి. మంచి మంచి కులం ముచ్చట్లతోటి మళ్ళీ వచ్చేసిన నేనైతే. ముందుగా ఎట్లేం చూద్దాం పర్రి. ముసలమ్మ మెడల గొలుసు చోరీ చేసిండ్రు దొంగలు. అవ్వ ఫిర్యాదుతోటి కేసు నమోదు చేసిండ్రు పోలీసులు. కాంగ్రెస్ తోనైతుందట అవస్థ, కారస్తనే తీరుతుందట సమస్య. కూతురు కోసం తండ్రి పడ్డ కష్టం, నిమిషం ఆలస్యంతోనయింది పరీక్ష నష్టం. బీహార్ నీట్ పరీక్షల మరోసారి బయటపడ్డ అవకతవకలు, విద్యార్థుల బదులు పరీక్ష రాసిన నకిలీ అభ్యర్థులు. ఈ దొంగలు పాడుగారు అసలు కొత్త కొత్త నమూనాలల్లా దోసుకపోతున్నారు కదా. ఉన్న దొంగలు జాలదన్నట్టు రోజు రోజుకు కొత్త కొత్త దొంగలు తయారైతుండ్రు. మందిని ముంచుతందుకున్నారు కదా. ఆగో గీ దొంగలు చూడు ఎట్లా దోసుకుపోతున్నారో ఓసారి చూడు ఈ వీడియో. అసలు ఈ దొంగలకు బుద్ధి, జ్ఞానం, మంచి మానవత్వం ఉంటాయనుల్లా. మంది సొమ్ముని ఏం బాగుపడతారు? ఎన్ని బంగుళాలు కడతారు? కాళ్ళు రెక్కలు మంచిగానే ఉన్నాయి, చక్కగా మంచిగా పని చేసుకొని బతకచ్చు కదా. ఇగో హన్మకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలా సుబేదారి ఎస్పీహెచ్ కాలనీలా 69 ఏళ్ల ముసలమ్మ మెడలున్న 3 తులాల బంగారు గొలుసును బైక్ మీద వచ్చి ఎట్లా గుంజుకోబోతున్నారో చూడుర్రి. వీళ్ళ చేతులు ఇరిగిపోను. అయితే ఈ అమ్మ పేరు పుష్పలతనట. పాపంతో వంటి నడుచుకుంటూ పోతుంటే ఆయన దొంగలు 3 తులాల గొలుసును గుంజుకొని పోయిండ్రట. ఈ అవ్వ ఫిర్యాదు చేసిందట పోలీస్ స్టేషన్ లా. ఇక పోలీసులు కేసు నమోదు చేసిండ్రట. జర వచ్చేటప్పుడు పోయేటప్పుడు జర పైలంగుండ్రి జనాలు. నిన్న కేటీఆర్ సారు రాజేంద్ర నగర్ పర్యటనకు పోతే ఒక అక్క కేటీఆర్ సార్ ను చూసి కండ్ల కత్తుకున్నదట. ఎందుకంటారా? ముందుగా ఈ వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం ముచ్చట్నైతే. రాజేంద్ర నగర్ పర్యటనలా కేటీఆర్ సార్ ను ఆప్యాయంగా వల్కరించింది యోగి అక్క. ఖచ్చితంగా మీరే గెలుతారు, లేకపోతే నా పేరే మార్చుకుంటా అనుకుంటా చెప్పుకొచ్చింది. ఇక ఆమె అభిమానం అంతా ఇంత కాదు. ఓ పారి ఆమె ముఖం చూడుర్రలా ఎంత మంచిగా అభిమానాన్ని చాటుకుంటుందో. చెప్పినా కదా నేను ఉంటా బస్కిలా పురుగులంతా నువ్వు రాకపోతే చూడు మళ్ళీ నా పేరు మార్చుకుంటా. కళ్ళు మూసుకొని రావాలి నువ్వు. నీ పేరు మార్చుకోకుండా నేను చూసుకుంటా. లక్ష్మి నా పేరు ఒడ్డే లక్ష్మి. నేను అందరికి మాట చెప్తే నువ్వు రావాలి. నా బంగారం, నా తండ్రి, మా కొడుకు లక్కన మీరు. మీ డాడీ ఉంటేనే మేము మీ డాడీ తర్వాత నీ బంగారం. నువ్వు రావాలి డాడీ. అడవిళ్ళకి మీరు ఏమి చెప్పినా పర్లేదు, నువ్వు రావాలి. ఎంతో కష్టపడి పిల్లలను చదివించి వాళ్ళు ప్రయోజకులు కావాలని కోరుకునే తల్లిదండ్రులు ఎంతో మంది ఉంటారు కదనుల్లా. ఇగో ఈ తండ్రిని చూస్తే కూడా గట్లనే అనిపిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల గురించి ఏదైనా చేస్తారు అని మళ్ళోసారి రుజువైంది. ఇగో ఈ తండ్రి ఎట్లా ప్రాధాయపడుతున్నాడో చూడుర్రి గా బిడ్డ కోసం. కీసర్లోని నీట్ పరీక్ష కేంద్రం కాడ యోగి ముచ్చట జరిగిందుల్లా. గీ తండ్రి కూతుర్ను నీట్ పరీక్ష రాయించడానికి తీసుకొచ్చిండట. ఇక గూగుల్ మ్యాప్స్ తప్పుదారి పట్టించడంతోటి నిమిషం లేట్ అయిందట పాపం. ఇక ఆమెను పరీక్షకు అనుమతి ఇయ్యలేదట. ఇక తండ్రి పోలీసుల కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడ్డాడు. అయినా కూడా లోపలికి అనుమతి ఇయ్యలేదట. ఇక తండ్రి బిడ్డలు ఏడ్చుకుంటా మళ్ళీ ఇంటికి పోయిండ్రట. పాపం గదనుల్లా. ఇగో పరీక్షలు రాష్ట్రోళ్ళు జర ముందుగాలనే పరీక్ష కేంద్రాల కాడికి ఓన్రి. ఇన్ని రోజులకేంచి చదివిన చదువును ఖరాబ్ చేసుకోకుండ్రి. రీకో సార్ మీరు చేశారు సార్, లేదండి మీరు చేశారు సార్. ప్లీజ్ ఒక హెల్ప్ అంటే ఒకటే, ప్లీజ్ హెల్ప్ ఒకటే, ప్లీజ్ సార్. మీరు ఉన్నాయి సార్, పేరెంట్స్ చెప్తున్నారు కదా సార్. అంతా పేరెంట్స్ చెప్తున్నారు. చాలా మంది ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు దేశంలో. మంచిగా చదివి పరీక్షలు రాసిన కొలువులస్తలేవని చాలా మంది బాధపడుతుంటారు. ఆగో గిసొంటోళ్ళు ఉన్నాక ఇంకేడస్తాయి కొలువులు.
సొమ్మొక్కనిది సోకొక్కనిది అంటే గిదే కావచ్చు, కష్టపడ్డోనికి ఫలితం రాదంటే గిదేనేమో అనిపిస్తుంది. నేను చెప్పుడు కాదు, మీరే చూడుర్రి ముచ్చట. బీహార్లనట అసలు విద్యార్థులకు బదులు 7 నకిలీ అభ్యర్థులు బయోమెట్రిక్ సంస్థ సిబ్బందితోటి కుమ్మక్కయి పరీక్ష రాసిండ్రు. సాల్వర్ గ్యాంగ్ కు సంబంధించిన వాళ్ళట ఇల్లు. అయితే వీళ్ళను పోలీసులు గుర్తించిండ్రు. ఒక్కో అభ్యర్థి కాంచేలి 30 నుంచి 40 లక్షలు వసూలు చేసిర్రట. ఇక బయోమెట్రిక్ వెరిఫికేషన్ కంపెనీకి చెందిన 14 మంది ఉద్యోగులను అరెస్టు చేసిండ్రు. 3 పరీక్షా కేంద్రాలల్లా 24 మందిని అరెస్టు చేసిండ్రు పోలీసోళ్ళు.